కాలనీ వాళ్ళు అందరూ దీనివల్ల మన నిద్ర చెడిపోతుంది, ఆరోగ్యం చెడిపోతుంది, ఉదయాన్ని తొందరగా లేకపోతుంది. మనం తొందరగా ఫోన్ చేసి తొందరగా పడుకుని ఉదయం లేచి ఎక్సర్సైజులు, వాకింగ్, యోగా ఇటువంటివి చేస్తే మనం చాలా ఆరోగ్యంగా. నాకు యాక్చువల్ సార్ చెప్పారు, మనం నీ వయసు ఎంత అంటే జనరల్గా 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు చెప్పుకుంటాం, కానీ ఈ బయోలాజికల్ ఏజ్ అనేది ఎవరికి తెలియదు. నాకు కూడా ఇప్పుడు తెలియదు సాగిస్తే. కానీ అంటే దాని ఉద్దేశం ఏంటంటే 60 సంవత్సరాలు వచ్చినా సరే 30 సంవత్సరాల వ్యక్తి ఏ విధంగా పనిచేయగలుగుతాడు, ఏ విధంగా చేస్తాడో ఆ విధంగా యాక్టివిటీ చేస్తే అతని వయసు 30 సంవత్సరాలే, అది 40 కాదు. మనం చూసుకొని జపాన్లో అంటాం, మనమేంటే మెంటల్గా 60 సంవత్సరాలు వచ్చాక ముసలి అయిపోయాము, ఆ మెంటల్గా మనకు వచ్చేస్తారు. కానీ జపాన్ అలా అనుకోవాలి, అలాగంటే యంగ్ అంటారు. అంటే మనం ఇప్పుడు కూడా మన మైండ్ని ఎట్లాగైతే మనం ఆలోచిస్తామో మనది అట్లాగే మనం ప్రయాణిస్తాం. మనం ఈ సమాజానికి మేలు చేయాలి, చెడు చేయకూడదు అంటే మనం అలాగే ప్రయత్నిస్తాం. కానీ మనం ఇప్పుడు కూడా మన మైండ్ని చాలా బాగా పెట్టుకోవాలి, దానికి ఎన్ని కూడా ఉపయోగపడతాయి. ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ఇంతతో ఆగిపోకుండా మీరు ఇంట్లో చేసుకోవచ్చు, ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు, వాకింగ్ చేసుకోవచ్చు. ఈ వాకింగ్ చేసుకునేటప్పుడు కూడా ఏమంటారంటే బ్యాక్ నడమంటున్నారు, అది ఇంకా ఫ్రంట్. మన దగ్గర వాకింగ్ ఇంకా ఫ్రంట్గా నడుస్తూ ఉంటాము, బ్యాక్ నడిస్తే ఇంకా ఎక్కువ ప్రయోజనం ఉంటుందని చెప్తున్నారు. అది కూడా ట్రై చేయండి. సో ఎట్టి పరిస్థితుల్లో మన పిఠాపురం మున్సిపాలిటీని అన్ని రంగాలు ముందుకు తీసుకెళ్ళడానికి మీరందరూ కూడా సహకరిస్తారని, ప్రభుత్వంలో సహకరించి ముందుకు తీసుకెళ్ళి ఆశిస్తూ వీడియోగా చక్కగా ఉపయోగించడం బాగా ఎక్స్పీరియన్స్ ఇన్వాల్వ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. అంటే రెగ్యులర్గా చేసే వాళ్ళే అలా చెప్పగలుగుతారు. ఇప్పుడు కూడా మనం ఎంత చదివినా అది చెప్పలేదు. ప్రాక్టీస్ చేసిన చదవలేదు, రోజు చూస్తుంటారు కాబట్టి దాంట్లో ఉన్న అనుభవం ప్రతిభ వాళ్ళు చేస్తారు. ఎవరికి తెలియదు, ఎవరైతే పని చేస్తారో వాళ్ళకే దాంట్లో ఉన్న అనుభవం తెలుస్తుంది, దాని నుంచి ప్రతిఫలం చేస్తారు. మనం పుట్టిన దగ్గర నుంచి చాలా పని చేస్తాం, ఒకటి సమాజం గురించి చేయాలి, కానీ చాలా సమాజాన్ని మర్చిపోయారు. మనం పుట్టిన తర్వాత సమాజం గురించి ఏదో ఒకటి చేయాలి. చాలామంది కుటుంబం గురించి చేస్తాం, మాకు 99% కుటుంబం చేస్తున్నాం. కానీ మన గురించి మనం చేసుకునేది ఇది ఎవరు చేయదు. మీరు ఏమైనా మీ గురించి మీరు చేసుకోవాలంటే మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలి. మనం చక్కగా ఉంటేనే మన కుటుంబాన్ని బాగా లీడ్ చేయగలుగుతాం, మన సమాజానికి ఉపయోగపడతాం. సమాజం పట్ల మీకు మంచి చేయాలంటే యాక్టివ్గా పార్టిసిపేట్ చేయగలుగుతాం. మనకు లేనిపోయిన రోగాలన్నీ వచ్చేస్తే మనం ఏం చేయలేము, మన కుటుంబాన్ని లీడ్ చేయలేము, సమాజానికి ఉపయోగపడలేము, కనీసం మనం చేస్తున్నటువంటి వృత్తి, వ్యాపారం, ఉద్యోగం కూడా సక్రమంగా చేయలేము. ఇంకేంటంటే నేను బాగా ఉద్యోగం చేయాలంటే మెంటల్లీ సౌండ్గా ఉండాలి, ఫిజికల్గా సౌండ్గా ఉండాలి. ఉంటేనే నేను ఆ సీట్లో కూర్చొని ఉద్యోగం చేయగలుగుతాను. లేదంటే ఒక 10 నిమిషాలు సీట్లో కూర్చొని 10 నిమిషాలు నిలబడలేను, ఏం ఉద్యోగం చేస్తాం చేయలేము. అదేవిధంగా అందుకని ప్రతి ఒక్కరూ కూడా ముఖ్యంగా ఎవరి ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి, దానికి ఒక మార్గం సారంగా చెప్పారు. ప్రతిదీ కూడా మనకున్నట్టు లాజిస్టిక్స్, ఆ లాజిస్టిక్స్ని ఉపయోగించుకుని కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి, కంపల్సరీగా ఉపయోగించుకోండి. మరి మన పిఠాపురంలో చేసిన కార్యక్రమం అంటే ఇంటర్నేషనల్ యోగా టీచర్ సత్యప్రియ గారు 18 సంవత్సరాల నుంచి ఆవిడ ఇక్కడ ఫ్రీగా చెప్తున్నారు కదా, ఫ్రీగా చెప్పారు. ఒక యోగా టీచర్ పెట్టుకోండి, ఒక 1000 రూపాయలు చేసుకున్నారు, ఫ్రీగానే చెప్తున్నారు. ఒకవేళ మీకు ఎవరైనా కావాలంటే ఆవిడ ఎక్కడ చెప్తారో అక్కడ వచ్చి ఫ్రీగా నేర్చుకోండి. అదేవిధంగా ఈ యోగా రోజులు కూడా మనకి 7వ తేదీ నుంచి స్టార్ట్ అయిన దగ్గర ఈ రోజు వరకు కూడా వారు వాళ్ళ హస్బెండ్ వీరబాబు గారు మన ఆఫీసులో డైలీ యోగా చేపిస్తున్నారు, స్కూల్స్లో చేపిస్తున్నారు, ఆలయాల్లో చేపిస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. అదేవిధంగా అవన్నీ ఏర్పాటు మా డిఈ గారు, మా శానిటరీ సెక్రటరీ గారు కూడా కావాల్సినటువంటి లాజిస్టిక్స్ కానీ శానిటరీ చేస్తున్నారు. మీరందరికీ ఒకటే అప్పీల్, మనది ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు కొన్ని లక్ష్యాలు ఉన్నాయి. విజన్ 42 పెట్టుకుంటున్నాం. దీంట్లో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛంగా ఉండాలి. అందుకే మనం మన పిఠాపురాన్ని కూడా స్వచ్ఛ పిఠాపురం చేసుకున్నాం, మన బాధ్యత తీసుకున్నాం. మనం ఇల్లంతా శుభ్రం చేసిన చెత్త రోడ్డు మీద వేయకుండా మనకు వచ్చేటటువంటి గ్రీన్ పత్రిక ఇచ్చినట్లయితే మన పిఠాపురం అంతా స్వచ్ఛంగా ఉండాలి. నిన్న డిప్యూటీ సీఎం గారు కూడా చెప్పారు, ప్రతి ఒక్కరు ఎవరో వచ్చి ఏదో చేస్తాం కాదు, ఫస్ట్ మనం ఫీల్ అవ్వాలి. ఈ సమాజంలో జరుగుతున్నటువంటి చెడుని అరికట్టడానికి ఎవరు పోలీసు వాళ్ళు వస్తారు, వాళ్ళు ఫోన్ చేస్తారంట, మనం ఉన్నాం కదా, మనం ఎంతవరకు చేయగలం, చేయాలి, రెస్పాండ్ అవ్వాలి. రెస్పాండ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఎవరైతే చెడు చేస్తున్నారో వాళ్ళు కంట్రోల్ అవుతారు. ఎప్పుడైతే మనం రెస్పాండ్ కామో ఆటోమేటిక్గా వాళ్ళు చెలరైపోతారు.
సో అది మన వీక్నెస్, వాళ్ళ బలం కాదు, సార్ చెప్పింది అది. సో అందుకని మంచి కార్యక్రమానికి మీరు అందరూ సహకరించాలి. మరి ఈ యోగా లాస్ట్ ఇయర్ గౌరవ ప్రధానమంత్రి గారి ఒక ఆధ్వర్యం సూచనతో మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు చాలా చక్కగా చేసాం, రాష్ట్రం అంతా చేసాం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అన్ని సచివాలయాల్లో చేసాం, అందరినీ రిజిస్టర్ చేసాం. ఇక ముఖ్యంగా ఏంటంటే ఎవరు ఆరోగ్యాన్ని వాళ్ళు కాపాడుకోవాలి, ఇది మనకి ఫ్రీగా వచ్చేది. వాస్తవంగా రోజుకి మన టైం సార్ చెప్పారు, వాట్సాప్లో ఫేస్బుక్లో చూసుకున్న టైం ఒకప్పుడు నాకు తెలిసి 8 గంటలు చాలా మంది పట్టుకుని పోయేవారు. ఈ రోజు ఎవరు నాకు తెలిసి 1 గంట వరకు పడుకోవట్లేదు, అందరూ ఆన్లైన్లో ఉంటున్నారు. పోనీ మనం ఏం చేస్తున్నాం, ఏం సంపాదిస్తున్నాం అంటే ఏమీ లేదు. అందరికీ నమస్కారం అండి. ముందుగా అంతర్జాతీయ యోగా దినోత్సవం శుభాకాంక్షలు. ఈరోజు మేము యోగా డే సందర్భంగా జూన్ 7వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు పిఠాపురం మరియు చుట్టుపక్కల మండలాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామండి. ఉదయం లేచిన దగ్గర నుంచి అన్ని టెంపుల్స్లోని, అలాగే మున్సిపల్ ఆఫీస్ నందు, అన్ని స్కూల్ నందు కూడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. అలాగే కమిషనర్ గారు కానీ, మన పడ ఆఫీసర్ గారు కానీ మాకు చాలా సహాయం చేశారు. అన్ని విధాలా కూడా మాకు సహకారాలు అందిస్తున్నారు. అలాగే ఇప్పుడు సార్ చెప్పినటువంటి ఈ పిఠాపురంలో జరిగేటువంటి కార్యక్రమాలు ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి ఆయన మాకు కొంచెం హామీ ఇచ్చారు. సో అది ఏదైతే ఉందో దానికి మేము బాగా స్పందిస్తామండి. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో యోగా అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళి అందరిలో అవగాహన పెంచాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు టీవీ రాజేశ్వరరావు, కమిషనర్ పిఠాపురం మున్సిపాలిటీ. మరి ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పిఠాపురం మున్సిపాలిటీలో పడా పీడీ గారు శివరాం గారు ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నాము. గత 7వ తేదీ నుంచి కూడా ప్రతి సచివాలయం, వార్డు సచివాలయంలో కూడా ఈ కార్యక్రమం విస్తృతంగా చేయడం జరుగుతుంది. మనకున్నటువంటి పిఠాపురం ప్రజలని అందరినీ రిజిస్టర్ చేసిన వాళ్ళకి సచివాలయం స్థాయిలో మనం ట్రైనర్స్ ఉన్నాం. ఆ ట్రైనర్స్ వాళ్ళకందరూ నేర్పడం జరిగింది. ఈరోజు చివరి రోజుగా చాలా చక్కగా నేర్చుకున్నాం. మరి సచిప్రీ గారు మరి ఇంటర్నేషనల్ 2 సార్లు డాక్టరేట్ వచ్చింది. వాళ్ళ యొక్క సేవల్ని ఉపయోగించుకుంటూ మన పిఠాపురంలో చాలా కార్యక్రమాలు చేస్తాం. ఇప్పుడు సార్ చెప్పినట్టు ఇంకా ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తాం. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్, ఆరోగ్యాంధ్రప్రదేశ్, స్వచ్ఛాంధ్రప్రదేశ్ అని విజయంతో ముందుకెళ్తున్నారు. కాబట్టి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కావాలంటే అందరూ కూడా హెల్తీగా ఉండాలి. దీనికి యోగా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. సో గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలు, వారి యొక్క ఆశయాల ప్రకారం అధికారులు అందరం కూడా పనిచేసి మన పిఠాపురం మున్సిపాలిటీని అన్ని విధాల్లో ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నమస్తే అండి. ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా పిఠాపురంలో మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ కళ్యాణ మండపంలో యోగా సెలబ్రేషన్స్ జరపడం జరిగింది. దాంట్లో భాగంగా మనకి సత్యప్రియ గారు యోగా ట్రైనర్ వచ్చి అందరికీ కూడా కొన్ని యోగాసనాలు నేర్పిస్తూ యోగా యొక్క ప్రత్యేకతను, ప్రాముఖ్యతను వాళ్ళకి తెలియజేసి ప్రతి వాళ్ళు కూడా ప్రతిరోజు యోగా చేసుకుంటే సో హెల్దీ ఏజింగ్ అనేది ఉంటుందని, అలాగే ముఖ్యంగా స్త్రీలు, పిల్లలు కూడా యోగా చేసుకోవడం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఈ సమాజాన్ని, కుటుంబాలని, దేశాన్ని అభివృద్ధి చేసేదానికి, అలాగే ప్రపంచ శాంతి కోసం తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుందని యోగా ప్రాముఖ్యత గురించి తెలియజేయడం జరిగింది. సో అలాగే సత్యప్రియ గారు కూడా చెప్పారు. సో యోగా అనేది మనము పిఠాపురంలో కూడా అందరికీ కూడా రెగ్యులర్గా యోగా చేసే అవకాశం కల్పించి ఉమెన్ క్లబ్ లాంటిది ఏదైనా ఏర్పాటు చేసి అక్కడ అనే ప్రతిప్రభు గారు ఆల్రెడీ కొంతమంది ట్రైనర్స్ కూడా తయారు చేసిన చెప్పి ఆనందం ఉన్నారు. వాళ్ళని కూడా ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. వాళ్ళు చాలా అద్భుతంగా వాళ్ళు ప్రదర్శించారు యోగాసనాల్లో కూడా. సో వాళ్ళందరినీ ఉపయోగించుకొని నేను పిఠాపురంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతిరోజు యోగా చేసుకునే విధంగా నేను ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయగలుగుతాను సార్. మీరు ఒక ఉమెన్ క్లబ్ లాంటిది కానీ, లేకపోతే స్కూల్స్ కానీ, లేకపోతే గవర్నమెంట్ హాల్ కానీ, ఏదైనా కామన్ కమ్యూనిటీ హాల్ ఏదైనా మనం పోగలిగితే అక్కడ మేము చేయగలుగుతామని చెప్పారు. సో మేము కమిషనర్ గారు పిఠాపురంలో అటువంటి అవకాశాలు ఫెసిలిటీస్ ఎక్కడ ఉన్నాయో ఒకసారి ఆలోచించి పిఠాపురంలో అందరూ కూడా యోగా ప్రతిరోజు కన్సిస్టెంట్గా చేసే అవకాశం
కల్పించాలని మేము అనుకుంటున్నాం. సో ఈ రోజు నుంచి మేము అటువంటి ఎక్స్ప్లోర్ చేసి సత్యప్రియ గారి యొక్క ఉన్నటువంటి నైపుణ్యాన్ని గురించి ఆమె శిష్యులు కానీ ఆమె ఈ పిఠాపురంలో అందరూ కూడా యోగా చేసే విధంగా ప్రయత్నిస్తున్నామని తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.